పులిహోర గోంగూర అండి. ఒక అర కేజీ తీసుకున్నాను. దీన్ని పెట్టే ప్రాసెస్ చూపిస్తా. ఇదిగోండి పులిహోర గోంగూర వేయించి పెట్టాను. దాంట్లో పుల్ల పొడుగు పాడు పడిపోయింది అంత తీసేయంగా నాకు 700 మిగిలిందండి. ఇది నూనెలో వేయించి పెట్టి ఇలాంటివన్నీ వేయించి పెట్టుకోవాలి. మెంతులు టమ్మట వాసన వస్తున్నాయి. అవి మెంతులు వేగిని తీసేస్తా. తర్వాత ధనియాలు ఇవి కూడా అట్లాగే దోరగా మంచి వాసన వచ్చేదాకా వేపుకోవాలి. జీలకర్ర ఇదిగోండి ఇది కూడా వేగి చిటపట కమ్మట వాసన వస్తుంది. చాలు. ఎండలకి రెండు గంటలు నూనె వేసాను. మిరపకాయలు వేయించుకోవాలి. అన్ని వేయించా కదా ఆరేలోపు ఈ చింతపండు ఇట్లా మిక్సీకి వేసేసుకున్నా. మెంతులు ధనియాలు జీలకర్ర అన్నీ ఇలా పొడులు వేసి చేతితో ఇట్లా పిసుకుతా. కారం పొడి చింతపండు గుజ్జు ఈ 3 ఉన్నాయి కదా, ఇవన్నీ చూసి ఇట్లా కలుపుకుంటున్నాను అనమాట. ఇది ఆకులుగానే ఉండాలి. ఇక చూసుకొని పోవచ్చు గ్రైండర్కి. నా మనవాడు హెల్ప్ చేస్తున్నాడు. ఇలా మొత్తం పిసుక్కున్నాక మనం ఉప్పు కారం ఏదన్నా చాలపోతే ఇప్పుడే వేసుకోవచ్చు అనమాట. కావాలనుకుంటే ఇలాగే పెట్టుకొని తిరగమాత వేసుకొని తినవచ్చు. కాదు అనుకుంటే కొంచెం మిక్సీకి వేసుకోవచ్చు లైట్గా. కిందే తిరగమాత పెట్టేది చూపిస్తాను. ఇదిగోండి ఆయిల్ పోసి నేను పచ్చడి తిరగమాత వేస్తున్నాను. ఉల్లిపాయ అంటే ఇంతేనండి ఇంకా ప్రాసెస్. ఇట్లా పోపు వేసినాక మొత్తం కలిపి పెట్టుకొని పొయ్యి ఆపేసేసుకోండి. ఇంతేనండి పులిహోర గోంగూర రెడీ.